హాయ్, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అండ్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్. మ్యామ్, వాట్ ఈస్ కాస్మెటిక్ గైనకాలజీ ఇన్ సింపుల్ వర్డ్స్? కాస్మెటిక్ గైనకాలజీ అనేది గైనకాలజీలో కొత్తగా వచ్చిన ఒక బ్రాంచ్. కాస్మెటిక్ గైనకాలజీలో యూజువల్ గా ఆడవాళ్ళలో జెనైటల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, జెనటల్ అపిరెన్స్ లో కానీ లేకపోతే ఫంక్షనింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కాస్మెటిక్ గైనకాలజీని ఏస్థెటిక్ గైనకాలజీ అని కూడా అంటారు, ఫంక్షనల్ గైనకాలజీ అని కూడా అంటారు. వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ ప్రొసీజర్స్ ఉమెన్ ఆస్క్ ఫర్? సో జనరల్ గా ఉమెన్ అనేది ఎక్కువగా నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత వెజైనా చాలా లాక్స్ గా ఉందని, వాళ్ళకి ఇంటర్కోర్స్ చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ లేదని ఎక్కువ మంది వస్తుంటారు. సో ఎక్కువ కామన్ గా అడిగే ప్రొసీజర్ అంటే వెజైనోప్లాస్టీ, అంటే వెజైనల్ టైటనింగ్ చేసే ప్రొసీజర్. అదే కాకుండా లేబియా అనేది ఉంటాయి, అంటే ఔటర్ లిప్స్, అవి కొంచెం పెద్దగా ఉండడం కానీ చిన్నగా ఉండడం కానీ ఉండడం జరుగుతుంది. వాళ్ళలో దానివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల లేబియోప్లాస్టీ అనే ఒక ప్రొసీజర్ కూడా వాళ్ళు అడుగుతారు. అదే కాకుండా కొంతమందిలో క్లైటోరిస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, వాళ్ళలో క్లైటోరల్ హుడ్ రిడక్షన్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హైమెనోప్లాస్టీ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది గర్ల్స్ స్పోర్ట్స్ లో ఉంటున్నారు, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల హైమెన్ అంటే కన్నెపొర అనేది పోతుంది. సో వాళ్ళలో మళ్ళీ ఫ్రెష్ గా కొత్తగా కనిపించడానికి వాళ్ళు హైమెనోప్లాస్టీ అనే ప్రొసీజర్ అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఈస్ ఇట్ డన్ ఫర్ బ్యూటీ ఆర్ మెడికల్ రీజన్స్ టూ? 30% ఇట్ ఈస్ డన్ ఫర్ బ్యూటీ పర్పస్ అండ్ మోస్ట్లీ 70% ఆఫ్ ద పేషెంట్స్ ఎక్కువ ఫంక్షనింగ్ కోసమే అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి యూరిన్ లీక్ అవ్వడము, ఆర్ వెజనా అనేది చాలా లాక్స్ అయిపోవడం నార్మల్ డెలివరీస్ అయిన తర్వాత అది చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో ఎక్కువగా మనం ఫంక్షనల్ పర్పస్కే ఈ ప్రొసీజర్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈజ్ ఇట్ సేఫ్? ఎనీ మేజర్ రిస్క్స్? ఇవన్నీ కూడా లోకల్ అనస్థీషియాలోను లేకపోతే ఒక షార్ట్ అనస్థీషియా ఇచ్చి ఒక డే కేర్ ప్రొసీజర్ గా చేసే ప్రొసీజర్సే. ఇవేమి లైఫ్ రిస్క్ అనే ప్రొసీజర్స్ అయితే కాదు, చాలా సింపుల్ గా చేయడం జరుగుతుంది. రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. డస్ ఇట్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ ఆర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ? డెఫినెట్లీ నాట్. ఈ ప్రొసీజర్స్ చేసుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఇంకా ఫర్టిలిటీ అనేది ఇంకా బెటర్ అవుతుంది. ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ అండ్ వాట్ ఈస్ ద రికవరీ టైం? అన్ని కాస్మెటిక్ గైనకాలజీ ప్రొసీజర్స్ లోకల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. మాక్సిమం జనరల్ అనస్థీషియా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వితిన్ 48 to 72 hours వాళ్ళ జనరల్ వర్క్ కి వెళ్ళిపోవచ్చు. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ బిఫోర్ చూసింగ్ అ క్లినిక్ ఆర్ అ డాక్టర్? సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం ట్రైనింగ్ లేకుండా కాస్మెటిక్ గైనకాలజీ అనేది చేస్తున్నారు. సో కాస్మెటిక్ గైనకాలజీ అనేది డెఫినెట్ గా మీరు సర్టిఫైడ్ డాక్టర్ ద్వారా బాగా ట్రైన్ అయిన ద్వారా చేయించుకుంటే మీకు రిజల్ట్స్ అనేవి 100% బాగుంటాయి.